రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక చేయబోతున్నారు. 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఫస్ట్ ఫేజులో సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయబోతున్నారు. వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోబోతున్నారు. సెకండ్ ఫేజులో సొంత స్థలం లేని వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం నిధులు ఇవ్వబోతున్నారు. స్థలం లేని పేదలకు పంచడానికి భారీగా భూమి సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పడుతుంది. అందుకే ముందుగా స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డిజైన్లు సిద్ధం చేసింది. ప్రజా పాలనా కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం వచ్చిన అప్లికేషన్లు, రెండింటి కోసం వచ్చిన అప్లికేషన్లను వేరు చేస్తున్నారు. కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి 1కి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లై చేశారో తెలుసుకునేందుకు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. దరఖాస్తుల ఆధార్ నెంబర్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత ఆయా దరఖాస్తుదారులను సంప్రదించి వారు కోరుకున్న చోట ఆమోదం తెలిపి మిగిలిన దరఖాస్తులను రిజెక్ట్ చేయనున్నట్లు తేలుతుంది. ఇక ఒక్కో కుటుంబంలో ఒక్కరిని అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పెళ్లిళ్ల తర్వాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపచేయరని తెలిసింది. అప్లికేషన్లు ఫిల్టర్ చేసిన అనంతరం గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి, ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తరువాత ప్రణాళికను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసేలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.